విడాకుడా? అలా తొందరపడితే ఎలాగమ్మా? సర్దుకుపోతేనే సంసారం. సర్దుకుపోయే విషయం ఇది. అతను చేసింది పొరపాటే, క్షమించమన్నాడని నువ్వే చెబుతున్నావు. చేసే విధంగా పనులు చాటుగా చేసి బయటపడ్డాక క్షమించబట్టే సరిపోతుందా? వదినా, ఆడవాళ్ళు కొన్ని విషయాలు చూసి చూడట్లు పోతుండాలి. అలా ఉండబట్టే ఈ మగాళ్ళు మరీ బరి తెగించిపోతున్నారు. అతను అలా బరి తెగించడానికి కారణం నువ్వు కాదమ్మా. నాన్న, నువ్వు పెళ్లి చేసుకుని అతనితో కాపురం చేయడానికే, లేకపోతే వ్రతాలు నోవులు ఉపవాసాలు అంటూ అతను దూరం చేసుకోవడానికే? పిచ్చి తల్లి, ఆవేశం తగ్గించుకుని కాస్త నిదానంగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. ఆ తప్పు చేసే అవకాశం ఇచ్చింది నువ్వు. భార్య రుచిగా వండి పెడితే పొరిగింటి పిల్లకొడు జోలికి పోడు భర్త. వదినా, బాగా ఆలోచించుకో. బాబాయ్, దేవుకొచ్చిందా? అదే చెప్పబెట్టుకుని వచ్చేసావు. పదవడు, అదేమిటో అల్లుడు, ఎలాగో వచ్చావు కదా, రేపు వెళ్ళొచ్చులే. అదేమిటో మళ్ళా చూస్తూనే పడతావు, వెళ్ళి అల్లుడు కలిగి పట్టరా. అలాగే. అక్క, ఎలా ఉంది కొత్త కాపురం? కొత్తగా ఉంది. ఆయన వైపు ఎవరూ లేరు. నాకు పుట్టింటి నుంచి మాట సాయం కూడా లేదు. నాన్న కోపం సంగతి మనకు తెలుసుగా. 4 రోజులు పోతే ఆయనే సర్దుకుంటారు. యాత్ర నుంచి తిరిగి వస్తే తిన్నగా మీ ఇంట్లోనే దిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. యాత్రలేంటి నీకు తెలీదా? రేపు నాన్న మావే ఉత్తర దేశ యాత్రలకు వెళ్తున్నారు. వాళ్ళ ప్రయాణం సుఖంగా జరగాలని అర్థం చేయించుస్తున్నాను. రేపు నువ్వు ఇస్తున్నావా? మండంటి కాపరానికి బయలుదేరదాం అనుకున్నాను తీర్థయాత్రకి. కొంటె కాపరం రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు కుదిరింది. నువ్వు ఆ సినిమా గారు ఆపకపోతే ఈ కర్రతో పాటు నిన్ను కూడా కాశీలో వదిలేస్తాను, జాగ్రత్త. అట్లాగే నన్ను మారు పేర్లు పెట్టి పిలవడం మానకపోతే కాశీలో నిన్ను నేనే వదిలేస్తాను. నేను ఇంకా రాలేదేమిటి? ఎవరు, మమతా వాళ్ళే? కాదు కాదు, డ్రైవర్ కండక్టర్. వాళ్ళు బస్సులోనే ఉన్నారు కదా బావా. చూడలేదు. ఏమిటి విద్యాసాగర్ ఇంత ఆలస్యంగా వచ్చావు? రిక్షాలో వచ్చేసరికి ఆలస్యమైంది. మహాలింగం, టైం అవుతుంది, బస్సు ఎక్కువ. వెళ్ళొస్తా గోవర్ధన్. వస్తానమ్మా. అక్క, నాన్నకి ఇష్టమని సున్నుండలు తీసుకొచ్చాను. నువ్వే వచ్చుగా. నేను ఇస్తే తీసుకోరు. నాన్న, ఏమిటమ్మా? ఇందాక ఎవడో మర్చిపోయాను. నీకు ఇష్టమని సున్నుండలు చేసి తీసుకొచ్చాను. తీసుకోండి. నా తల్లి, పెళ్ళయ్యాక నన్ను మర్చిపోయాను అనుకున్నాను. గుర్తున్నాను అన్నమాట. ఇదిగో పెద్దలుడు, నువ్వు క్యాంపులో తగ్గించుకో, లేకపోతే ఆరోగ్యం పాడైపోతుంది. అలాగే మాంగారు. ఇదిగో చిన్నలుడు, నువ్వు డబ్బు ఖర్చు అవుతుంది కదా అని పిండి మీద మానేకు, లేకపోతే ఆ తర్వాత డాక్టర్ వాళ్ళు మేపాల్సి వస్తుంది. చూడమ్మా, నువ్వు అనవసరంగా వాగి వాడి మెదడు తినేకు. ఇది జాగ్రత్తగా చూసుకో. తగ్గపండు, నువ్వు టీచర్ని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త. వస్తాను. విడదీస్తే పచ్చి, కలిపితే పండు. నీ ఇష్టం నాన్న. నేను తిరిగి వచ్చేసరికి పండు లాంటి అబ్బాయిని కనబోయే వార్త చెప్పాలి. ఇదిగో నీ పేరేమిటో? ఉదయం. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అలాగే మావయ్య, వెళ్ళొస్తానమ్మా. ఏమిటా ఇది? కులిపోయిన కొబ్బరికాయ చెప్తా ఉంటా. ఆరోగ్యం జాగ్రత్త నాన్న. ఎప్పుడు వార్తలు తెలియజేస్తుందండి. పులిబాబు గారు, అందరూ అడుకోకుండా గెలిచావు. ఇటు నుంచి మన తోటకి వెళ్ళిపోదాం. ఏం బ్రదర్, మంచి యాపిల్ పండు లాంటి మరదలు పెట్టేశావు. మాకేం పార్టీ లేదా? మనం కలిసికట్టుగా ఉన్నాం. మనలో మనకు పార్టీ ఎందుకు అన్నగారు? పార్టీ ఎగ్గొట్టడానికి ఏం ఎత్తు వేసావు బ్రదర్? ఎంత ఎత్తు వేసా మనం చిత్తు చేయో. వాసన బాగుంది. ఏ సెంట్ ఆడతారేటి? ఎవరినైనా ప్రేమించారా? నా పర్సనల్ విషయాలు మీకు ఎందుకండి? మిమ్మల్ని చూస్తే ఎవరిని ప్రేమించినట్లేరు. ఎలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారేటి? సన్నగా, తెల్లగా, అందంగా ఉండాలి. బాగా చదువుకుని కూడా ఉండాలి. అమ్మ జీవితం ఒక్క క్వాలిటీ కూడా మనలో లేదు.